హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు స్వీట్ హోమ్ హాట్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కొబ్బరి పచ్చడిని చాలామంది చేస్తారు, కానీ నా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ దీన్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేవాళ్ళు. వాళ్ళ స్టైల్లో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని పగలగొట్టుకుంటున్నాను. కొబ్బరి పచ్చడికి ఎప్పుడైనా సరే నిల్వ ఉన్న కొబ్బరి కన్నా కూడా అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కాయలో కొద్దిగానే నీళ్ళు ఉన్నాయి, ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఓపెన్ చేశాను, కానీ కాయ పాడవకుండా చాలా బాగుంది. నెక్స్ట్ కొబ్బరి చిప్పల నుండి ఇలా కొబ్బరిని మొత్తం సపరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసుకున్నట్టయితే ఇవి వేగేటప్పుడు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. మరీ పలుచగా ఉన్నట్టయితే చాలా త్వరగా మాడిపోతాయి. సో ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొబ్బరి ముక్కలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఆయిల్ని తీసుకున్నాను, ఎందుకంటే దీన్ని తర్వాత తాలింపుకి యూస్ చేస్తాను అన్నమాట. ఇలా కొబ్బరి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా, అంటే మనం తినే స్పైస్కి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు ఎప్పుడైనా మనం ఎంత స్పైస్ తింటున్నామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. తక్కువ స్పైస్ తిని తక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసేటట్టయితే చింతపండు కొంచెం తగ్గించి వేసుకోవాలి. మేమైతే ఈ పచ్చడిని కొంచెం స్పైసీగానే తింటాం, సో నేను కొంచెం చింతపండుని ఎక్కువ యాడ్ చేశాను. చూసారు కదా, ఒక 8-9 పచ్చిమిర్చిని వేశాను, పెద్ద పచ్చిమిర్చి అవి కూడా. వాటి కోసం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకున్నాను. సో 8-10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, కొబ్బరి ముక్కలు మాడిపోకుండా మంచి కలర్లోకి ఇలా వస్తాయన్నమాట. ఇవి ఫ్రై అవుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి, లేదంటే పచ్చి కొబ్బరి చాలా త్వరగా మాడిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చల్లార్చి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండుని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి. వీటిని రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర అయితే రోల్ అవైలబుల్ లేదు, సో నేను మిక్సీ వేస్తున్నాను. కానీ మిక్సీ వేసినా కూడా రోట్లో రుబ్బినంత టేస్ట్ ఖచ్చితంగా తీసుకొస్తాను, అందులో అనుమానమే లేదు. ఇందులో ఇలా రుచికి సరిపడా సాల్ట్ను వేసి ఒక్క చుక్క కూడా వాటర్ని యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని తీసుకున్నాం కాబట్టి వాటర్ వేయకపోయినా కూడా కొబ్బరి పచ్చడి ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా కొద్దిగా బరకగా మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. మీకు పచ్చడి మరీ డ్రైగా అనిపించినట్టయితే ఒక 2-3 స్పూన్ల వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, అలాగనే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు కలిపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. దీన్ని చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేరే బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేయకుండా చేసిన కొబ్బరి పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఎప్పుడు వేస్తామంటే ఇడ్లీలో కానీ దోశలో కానీ చట్నీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసి చేస్తాము. రైస్లోకి తినే చట్నీ మాత్రం వాటర్ యాడ్ చేయకుండా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడిని ఇంట్లో వాళ్ళకి తినిపించండి. రైస్ మొత్తం దీంతోనే తినకపోతే అప్పుడు నన్ను అడగండి. చూశారు కదా, మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.